జగన్ పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. దాడి జరిగిన స్పాట్ పై దర్యాప్తు బృందాలు ఫోకస్ పెట్టాయి. ఘటనా స్థలం చుట్టూ 100 మీటర్ల పరిధిని జల్లెడ పడుతున్నారు. ఘటన జరిగిన రూట్లో ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. రౌడీ షీటర్లు నిన్న ఎక్కడున్నారు, ఏం చేశారు అన్న వివరాలు సేకరించారు. రౌడీ షీటర్స్ ను కౌన్సిలింగ్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఘటన జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టుగా గుర్తించారు. సీఎం జగన్ పై దాడి నేపథ్యంలో భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేస్తుంది. జగన్ బస్సుకు 100 మీటర్ల పరిధిలో జనం ప్రవేశించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మరీ అవసరమైతేనే జగన్ బస్సు పరిసరాల్లోకి పార్టీ నేతలు, కార్యకర్తలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. క్రేన్లు, ఆర్చ్లు, భారీ గజమాలలు తగ్గించాలని సూచించారు. జగన్ కు జనానికి మధ్య గతంలో మాదిరిగా బ్యారికేడ్లు ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతపురం జిల్లా గుత్తిలో సీఎం జగన్ కాన్వాయ్ పై చెప్పులు విసిరారు. ఇప్పుడు రాళ్లు విసరడంతో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. సభలో ర్యాంప్ వాక్ చేయొద్దని, గతంలోనే జగన్ కు భద్రతాపరమైన సూచనలు చేశారు. వీలైనంత వరకు బస్సులోనే కూర్చుని రోడ్ షో చేయాలని నిఘా వర్గాలు సూచించాయి. ఇక నుంచి జగన్ చేసే పర్యటనలో భద్రతాపరమైన వైఫల్యాలు లేకుండా చూసుకోవాలని అధికారులు ఆదేశించారు. సీఎం జగన్ పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. దాడి జరిగిన స్పాట్ పై దర్యాప్తు బృందాలు ఫోకస్ పెట్టాయి. సంఘటనా స్థలం చుట్టూ 100 మీటర్ల పరిధిని జల్లెడ పడుతున్నారు. ఘటన జరిగిన రూట్లో ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. రౌడీ షీటర్లు నిన్న ఎక్కడున్నారు, ఏం చేశారు అన్న వివరాలు కూడా సేకరించారు. రౌడీ షీటర్లను కౌన్సిలింగ్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఘటన జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లుగా గుర్తించారు. సీఎం జగన్ పై దాడి నేపథ్యంలో భద్రతపై నిఘా విభాగం కీలక సూచనలు చేస్తుంది. జగన్ బస్సుకు 100 మీటర్ల పరిధిలో జనం ప్రవేశించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మరి అవసరమైతేనే జగన్ బస్సు పరిసరాల్లోకి పార్టీ నేతలు, కార్యకర్తలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. క్రేన్లు, ఆర్చ్లు, భారీ గజమాలలు తగ్గించాలని సూచించారు. జగన్ కు జనానికి మధ్య గతంలో మాదిరిగా బ్యారికేడ్లు ఉండాలని చూసుకోవాలన్నారు. సీఎం జగన్ పై జరిగిన దాడి కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు విజయవాడలో అజిత్ సింగ్ నగర్ పోలీసులు. ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. చంపాలనే ఉద్దేశంతోనే తమపై రాయితో దాడి చేశారని వెల్లంపల్లి ఆరోపించారు. కొంతమంది వ్యక్తులు పథకం ప్రకారమే దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు వెల్లంపల్లి. సీఎం జగన్ పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. దాడి జరిగిన స్పాట్ పై దర్యాప్తు బృందాలు ఫోకస్ పెట్టాయి. దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, సెక్యూరిటీ గైడ్ లైన్స్ లో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి? అంటే ప్రస్తుతం అయితే ఈ కేసు పోలీసులకైతే చాలా ఇంపార్టెంట్గా ఈ కేసుని అయితే తీసుకున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్ మీద జరిగిన రాళ్ల దాడి కేసుకు సంబంధించిన బ్రేక్ త్రూ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ని సాధించడానికి ప్రస్తుతం అన్ని టీంలు కూడా పనిచేస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. మొత్తం 6 టీంలు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ కూడా చేస్తున్న నేపథ్యంలో మొత్తం ఏదైతే ఘటన రాళ్లు వీసినటువంటి డాబాకొట్ల సెంటర్లో ఉన్నటువంటి గంగానమ్మ గుడి సెంటర్లో ఆ 100 మీటర్లు 4 వైపుల ఘటన అయితే బస్సు మీద ఉన్నటువంటి జగన్ మీద రాళ్లు విసిరిన ఆ ప్రాంతం నుంచి 4 వైపులా 100 మీటర్ల పరిధిలో పూర్తిగా అయితే దర్యాప్తు బృందాలు అయితే జల్లెడ పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారనేది ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వివరాలు కూడా ఎవరైనా అనుమానంగా ఆ సమయంలో తిరిగారనే అంశానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా పోలీసు బృందాలు అయితే సేకరిస్తున్నాయి. దీంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి అల్లరి చిల్లరగా తిరిగే ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి కొంత అవసరమైనటువంటి విలువైన సమాచారాన్ని కూడా ఒకవైపున పోలీసు అధికారులు అయితే సేకరిస్తున్నారు. దీంతో పాటుగా రౌడీ షీటర్ల మీద అయితే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి నిన్న వీళ్ళందరూ ఎక్కడున్నారు, వాళ్ళ కదలికలకి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తెలుసుకుంటున్నారు. విజయవాడలో లేకుండా అందుబాటులో లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారనే అంశంతో పాటుగా ప్రధానంగా 2-3 రోజుల నుంచి వాళ్ళ యాక్టివిటీ ఏ విధంగా సాగిందనే దాని మీద రౌడీ షీటర్లకు సంబంధించిన వివరాలను స్టేట్మెంట్ రూపంలో అయితే ప్రస్తుతం తీసుకుంటున్నారు. ఇక
ఏదైతే ప్రస్తుతం కేసు నమోదైందో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్తో పాటుగా ఇదే జోన్లో ఉన్నటువంటి సత్యనారాయణపురం, అదేవిధంగా నున్నా పోలీస్ స్టేషన్, మొత్తం 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లకి కౌన్సిలింగ్ నిర్వహించి పూర్తి స్థాయిలో వాళ్ళు వివరాలు సేకరిస్తున్నారు. ఇక మరోవైపు టెక్నికల్ అంశానికి సంబంధించి ఘటన జరిగినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సెల్ టవర్లో ఘటన జరిగిన సమయం ఏదైతే ఉందో 8 గంటల నుంచి 9 గంటలు, అదేవిధంగా బిఫోర్ అంటే 6 నుంచి 8 గంటలు, తర్వాత ఘటన దాడి జరిగిన తర్వాత 1 గంట సమయం పాటు సెల్ టవర్లో ఏ ఫోన్లు ఎక్కువగా మాట్లాడారనే దానికి సంబంధించిన ఆ కాల్ డేటా మొత్తాన్ని డంప్ చేసి టెక్నికల్ టీం కూడా ఏ కాల్స్ ఎక్కువసేపు మాట్లాడారనే అంశం మీద కూడా ప్రస్తుతం ఫోకస్ పెట్టినట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. ఒక కీలకమైన బ్రేక్ త్రూ కోసం అయితే అన్ని బృందాలు కూడా పనిచేస్తున్నట్టుగా అయితే మనకి అర్థమవుతుంది. ప్రస్తుతానికి అనుమానితులుగా భావిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన కీలక ఆధారాల కోసమే ప్రస్తుతం పోలీసులు అయితే ఈ విచారణ అయితే ముమ్మరం చేసినట్టుగైతే మనకి తెలుస్తుంది. అదేవిధంగా వస్తున్న సమాచారాలకు సంబంధించి కూడా వాటిని ఉన్న బృందాలన్నీ కూడా అందరూ మాట్లాడుకున్న తర్వాత దానికి ఒక అంచనాకు వచ్చిన తర్వాత బయటికి చెప్పాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగైతే మనకి తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నప్పటికీ కూడా కరెక్ట్గా కాన్వాయ్ ఏదైతే బస్సు వచ్చే సమయానికి, అదేవిధంగా దాడి జరిగే సమయానికి ముందు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ఆ విషయం మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్లు, ఎందుకంటే కరెక్ట్గా ఆ సమయం ముందు వరకు సీసీటీవీ ఫుటేజ్లు పనిచేయడం, ఆ తర్వాత విద్యుత్ సరఫరా నిలిపివేయటం వల్ల అయితే అవన్నీ కూడా పనిచేయనట్టుగా కూడా ఉన్నట్టుగా పోలీసులు ఇప్పటికే ఈ విచారణలో గుర్తించిన నేపథ్యంలో మొత్తంగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించిన ఫిర్యాదు ఉందా, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. హత్యాయత్నం సెక్షన్ కింద 307 కింద కేసు కూడా నమోదు చేసి ఖచ్చితంగా ఇది హత్య చేయడంలో భాగంగానే, హత్య చేసేందుకు ప్రయత్నించడంలో భాగంగానే తమ మీద దాడి చేశారని వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా మొత్తం అన్ని బృందాలని కూడా మానిటర్ చేస్తూ వచ్చిన ఆధారాలను క్రోడీకరించి ఒక బ్రేక్ త్రూ కోసం అయితే ప్రస్తుతం ప్రయత్నిస్తున్నట్టయితే తెలుస్తుంది. అనుమానితులకి సంబంధించిన ఒక పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతే దాని మీద ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది.